హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మనందరికీ తెలిసి ఇప్పుడు మోదీ ప్రభుత్వం మన దేశంలో మధ్యతరగతి ప్రజలపై పన్ను భారాన్ని చాలా వరకు తగ్గించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనం గత ఏడాది ఏప్రిల్ 1వ తేదీన మోదీ ప్రభుత్వం మధ్యతరగతి వాళ్లకు భారీగా ట్యాక్స్ను ఎగ్జెంప్షన్గా ఇచ్చి పడేశారు. ఏకంగా 12,75,000 వరకు వస్తున్న శాలరీకి ఎటువంటి ట్యాక్స్ను కట్టాల్సిన అవసరం లేదు. దాన్ని ఈ ఏడాది మరింతగా పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మనందరికీ తెలుసు, ఫిబ్రవరిలో మన దేశంలోని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇప్పటికే ట్యాక్స్ సవరణలకు సంబంధించి కొన్ని కీలకమైన సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా కపుల్ ట్యాక్సేషన్ సిస్టమ్ను మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది అనే అనుమానాలు అయితే చాలా మంది చెబుతూ ఉన్నారు. అధికారుల నుంచి ఇప్పటికే కొన్ని లీక్స్ సైతం అందుతూ ఉన్నాయి. ఈ కపుల్ ట్యాక్స్ సిస్టమ్ను మనం ఇప్పటికే యుఎస్ఏలో చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా జర్మనీ ఇలాంటి దేశాలు ఈ కపుల్ ట్యాక్స్ను అమలు చేస్తూ ఉన్నాయి. కానీ మన భారతదేశంలో మాత్రం ఈ ట్యాక్స్ని ఇప్పటి వరకు అమల్లోకి తీసుకురాలేదు. కానీ ఇప్పుడు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఈ కపుల్ ట్యాక్స్ సిస్టమ్ను సైతం ప్రవేశపెట్టనున్నారు అని స్పష్టంగా అర్థమవుతుంది. దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు భారీగా ట్యాక్స్ మిగిలే అవకాశం ఉంది. అయితే ఈ కపుల్ ట్యాక్స్ అంటే ఏమిటి, దీన్ని అమెరికా అండ్ జర్మనీ లాంటి దేశాలు ఎందుకు అమలు చేస్తూ ఉన్నాయి, దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు కలిగే ఊరట ఏమిటి, తద్వారా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఇది ఏ విధంగా తోడ్పాటుగా అందనుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు క్వాలిటీ కంటెంట్ను మేము మీకు అందించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. మేము చేస్తున్న ఈ ప్రయత్నాలకు మీ వంతు సపోర్ట్గా ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా కపుల్ ట్యాక్స్ అంటే ఏం లేదు. ఇప్పటి వరకు ఇప్పుడు ఫ్యామిలీలో ఇద్దరు ఉంటారు కదా, భార్యాభర్తలు ఉంటారు కదా, వీళ్ళిద్దరూ కూడా ట్యాక్స్ను ఫైల్ చేసేటప్పుడు ఎవరికి వాళ్ళు సపరేట్గా చేయాల్సి ఉంటుంది. తద్వారా వీళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్, అంతేకాకుండా పిల్లల చదువులకు ఎంత ఖర్చు అయింది, కొంతమంది ఎల్ఐసి పాలసీలు కడుతూ ఉన్నారు, లోన్లు ఎంతవరకు తీసుకున్నారు, ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు సపరేట్గా ఫైల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. తద్వారా ఇద్దరికి కూడా ఇది ఒక ఇబ్బందిగానే మారుతుంది. మనందరికీ తెలుసు, గతంలో అయితే ఏకంగా మన దేశంలో ఒక పన్ను కట్టాలంటేనే ఎక్కువగా పేపర్ వర్క్ అనేది ఉండేది. బస్తాలు మనం పేపర్లను నింపాల్సిన పరిస్థితి ఏర్పడేది. అంతేకాకుండా వీటి వల్ల పూర్తిగా క్లమ్జీనెస్ ఏర్పడటమే కాకుండా ఈ కపుల్ ట్యాక్స్ లేకపోవడంతో ఇద్దరికిద్దరు సపరేట్గా ఇన్కమ్ ట్యాక్స్ను ఫైల్ చేయడంతో భారీగా పన్ను చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. సో ఈ కపుల్ ట్యాక్స్ను కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా ఇద్దరికీ కూడా ఇప్పటి వరకు కడుతున్న పన్ను సైతం చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి అని అధికారులు చెబుతూ ఉన్నారు. అది ఏ విధంగా తగ్గనుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ కపుల్ ట్యాక్స్ అనేది ఏ విధంగా మనకు యూజ్ అవుతుంది అనే దాన్ని చూస్తే, ఎవరికి వాళ్ళకు ఇండివిజువల్గా కాకుండా ఫ్యామిలీ మొత్తంగా ఈ స్లాబ్ను, అంటే ఒక కుటుంబం మొత్తాన్ని ఒక యూనిట్గా మన గవర్నమెంట్ పరిగణిస్తుంది. సో ఈ విధంగా తీసుకురావడం వల్ల దీన్ని చాలా ఈజీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ను ఫైల్ చేసే సమయంలో హోమ్ లోన్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ అలవెన్స్లు ఇవన్నీ ఉంటాయి. అంతేకాకుండా డ్యూయల్ ఇన్కమ్ కపుల్ ఉంటారు కదా, వీళ్ళంతా కూడా సపరేట్గా కాకుండా కంబైన్డ్గా దీన్ని ఫైల్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ హోమ్ లోన్స్లో డిడక్షన్ అనేది మనకు చాలా ఎక్కువగా వస్తుంది అని నిపుణులు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇన్కమింగ్లో చాలా పెద్ద రిలీఫ్ను సైతం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు సర్చార్జ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ సర్చ్ ఛార్జ్ అనేది 50 lakhs వరకు ఉంది. భవిష్యత్తులో దీన్ని బేసిక్ నుంచి చాలా ఎక్కువగా పెంచే అవకాశాలు సైతం ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. కపుల్ కాబట్టి ఇద్దరిని కంబైన్ చేస్తారు కాబట్టి ఈ 50 lakhs కాస్త 75 lakhs వరకు వీళ్ళు బేసిక్ సర్చార్జ్ను పెంచుకునే అవకాశం ఉంది అని కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న లీక్స్ ద్వారా తెలుస్తుంది. ఇదే కనుక పెరిగితే ఖచ్చితంగా మనం ట్యాక్స్ నుంచి మరింత ఎక్కువ మంది బయటికి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. తద్వారా చాలామంది మధ్యతరగతి ప్రజలు ఈ ట్యాక్స్ సిస్టమ్ నుంచి మరింతగా బయటికి వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ జాయింట్ ఫిల్లింగ్ లేని సమయంలో గతంలో ఏ విధంగా జరిగేదంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకు రీసెంట్గానే 12,75,000 వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఇచ్చారు కదా. ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్లో ఏం జరుగుతుంది అంటే, ఒక ఇంట్లో భర్తకు 20 లక్షల ప్యాకేజ్ ఉంది అండ్ భార్యకు జస్ట్ ఒక 5 or 6 lakhs ప్యాకేజ్ ఉందనుకోండి, అప్పుడు భర్త పూర్తిగా ఈ ట్యాక్స్ను కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఫర్ సపోజ్ ఇంట్లో భర్తకు
15 lakhs ప్యాకేజ్ ఉంటుంది, అదే సమయంలో భార్యకు ఒక 5 lakhs ప్యాకేజ్ ఉంటుంది అని మనం అనుకుందాం. సో 15 lakhs ప్యాకేజ్ ఉంది కాబట్టి భర్త ట్యాక్స్ ను కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే సమయంలో భార్యకు 5 lakhs మాత్రమే కాబట్టి ఆమె కట్టాల్సిన అవసరం లేదు. సో ఈ కపుల్ ట్యాక్స్ ను మనం తీసుకొచ్చినప్పుడు 12 lakhs వరకు మనకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనేది ఉంటుంది కాబట్టి 12 + 12 24 ప్లస్ పైన 75 అంటే 25.5 అవుతుంది. 25,50,000 వరకు వీళ్ళిద్దరూ కూడా ట్యాక్స్ అనేది కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి భర్తకు 15 lakhs అండ్ భార్యకు 5 lakhs మాత్రమే ఉంటుంది. ఇద్దరిని కలిపితే 20 lakhs వరకే రీచ్ అవుతుంది. సో మనం 25 వరకు మనకు ఎగ్జామ్షన్ ఉంటుంది కాబట్టి గతంలో భర్త ట్యాక్స్ కట్టినది సైతం ఇప్పుడు క్యాన్సల్ అవుతుంది. వీళ్ళిద్దరిని కంబైన్డ్గా మనం బేసిక్గా తీసుకుంటాం కాబట్టి ఇద్దరు కూడా ఈ ట్యాక్స్ని కట్టాల్సిన అవసరం లేకుండా పోతుంది. ఈ విధంగా చాలామంది దీని నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా కపుల్ ట్యాక్స్ను తీసుకొచ్చినప్పుడు వీళ్ళకు ట్యాక్స్ను ఫైల్ చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీగా అవుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇటువంటి నిబంధనలు తీసుకొస్తుంది అంటే ఖచ్చితంగా మన దేశంలో గతంలో ఈ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ ఇవన్నీ ఏమీ లేని సమయంలో పూర్తిగా స్టేట్ వ్యాట్ లాంటి, స్టేట్ ట్యాక్స్ లాంటి, లేకపోతే సెంట్రల్ ట్యాక్స్, సెంట్రల్ వ్యాట్, సెస్ ఇలాంటివి చాలా వరకు ఉండేవి. ఏకంగా ఒక ఉత్పత్తి మనం 100 రూపీస్కు ఏదైనా కొనుగోలు చేస్తూ ఉన్నామంటే దాంట్లో దాదాపు 30 నుంచి 40% వరకు మనం గవర్నమెంట్కు ట్యాక్సులు, సెస్సులు, వ్యాట్లు ఈ రూపంలోనే వెళ్ళిపోతూ ఉండేవి. తద్వారా చాలామంది ఈ ట్యాక్స్లను కట్టడం కంటే మనం దీని నుంచి తప్పించుకోవడమే బెటరు అని ఇతర మార్గాలను వెతుక్కోవడం స్టార్ట్ చేసేవాళ్ళు. సో ఈ విధంగా ఇతర మార్గాలను వెతుక్కోకుండా మనం వాళ్ళకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఇస్తూ, అంతేకాకుండా వీళ్ళు ట్యాక్స్ను ఫైల్ చేయడానికి మరింత ఈజీగా కల్పిస్తే చాలామంది కట్టడానికైతే సముఖత వ్యక్తం చేస్తారు. అందువల్లనే కేంద్ర ప్రభుత్వం రాను రాను వీటిలో భారీ మార్పులనే చేస్తూ వస్తుంది. రీసెంట్గానే దీపావళి సమయంలో మనందరికీ తెలుసు జిఎస్టీ స్లాబ్లను సైతం పెద్ద ఎత్తున సవరణలు చేసింది. తద్వారా మనకు వస్తువుల ధరలు చాలా వరకు తగ్గాయి. మనందరం కూడా దసరా ఆ టైంలో బిగ్ బిలియన్ డేస్లను చూస్తూ ఉంటే మొబైల్ ఫోన్లు లేదంటే ఎలక్ట్రానిక్ వస్తువులు చాలా అంటే చాలా తక్కువ ధరకు రావడం కూడా ఇదే ప్రధాన కారణం. ఆ సమయంలోనే మన ఇండియాపై అమెరికా 50% టారిఫ్లను విధించినా కూడా మన భారతదేశంలో గ్రోత్ అనేది 8% వరకు చూపించింది. అంటే ఈ జిఎస్టీలో తెచ్చిన రిఫార్మ్స్ అనేది చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రజలు ఇప్పటి వరకు అంటే ఇప్పటికే జిఎస్టీ 1,00,000 కోట్లకు పైగానే వసూళ్లను చేస్తూ ఉన్నా కూడా చాలామంది వీటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి అన్ని ఎగ్జామ్షన్స్ ఇవన్నీ ఉండటం వల్ల మాత్రమే ఈ విధంగా జరుగుతుంది అని కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. అందువల్లనే ఇప్పటి నుంచి ఈ ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు భవిష్యత్ తరాలకు వీటిని అందించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందువల్లనే ఈ వచ్చే బడ్జెట్లో కూడా చాలా వరకు ట్యాక్స్ ఎగ్జామ్షన్లతో పాటు దీన్ని సులభతరం చేసేందుకు సైతం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ కపుల్ ట్యాక్స్ సిస్టమ్ను కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా ఇదొక భారీ రిఫార్మ్ అనేది చెప్పుకోవచ్చు. తద్వారా చాలా మంది ట్యాక్స్ సిస్టంలోకి వస్తారు. అంతేకాకుండా మధ్యతరగతి వాళ్ళకు ఇది ఒక పెద్ద రిలీఫ్ గానే మారే అవకాశం ఉంది కాబట్టి దీన్ని అందరూ స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. మరి ఈ ట్యాక్స్ సిస్టమ్ పై మీ అభిప్రాయం ఏంటి? మీలో చాలా మంది ట్యాక్స్ ను కడుతూ ఉంటారు. వీటి నుంచి గతంలో చాలా తలనొప్పులు ఎదుర్కొని ఉంటారు కదా. అలాంటి అనుభవాలను ఈ వీడియో కింద కామెంట్లలో పంచుకోగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.